A sum of rupees 1600 is taken on compound interest at 20% for 2 years. రైట్ 20% వడ్డీ తోటి 2 సంవత్సరాలు తీసుకున్నాను. అది A1. 1600 అప్పు తీసుకున్నాను. మొదటి సంవత్సరం అయిపోయింది. 100 మీద 20% వడ్డీ, 100 మీద 20 ఎక్కువ అంటే 120. రెండో సంవత్సరం కూడా 100 మీద 20 ఎక్కువ 120. అమౌంట్ డిజిటల్ సమ్ ఎంత? ఇదేమో 3, ఇదేమో 3. 3 3s are 9. అమౌంట్ ఎంత వచ్చింది నాకు? డిజిటల్ సమ్ 9 వచ్చింది. అమౌంట్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 9. దాని తర్వాత డిఫరెన్స్ ఇన్ అమౌంట్ క్యాల్కులేటెడ్ ఆన్ యాన్యువల్ కాంపౌండింగ్ బేసిస్ అనే హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ బేసిస్. 20% ఏమో సంవత్సరానికి, 20% ఏమో సంవత్సరానికి. నాకు క్వశ్చన్లో ఏమన్నాడు? హాఫ్ ఇయర్లీ అన్నాడు. 12 నెలలకు 20, 12 నెలలకు 20, 6 నెలలకు ఎంత అవుతుంది? 10%. 6 నెలలకు ఎంత అవుతుంది? 10%. అట్లా 2 సంవత్సరాలకు ఫస్ట్ 6 నెలలకు 10, నెక్స్ట్ 6 నెలలకు 10, రెండో సంవత్సరంలో మొదటి 6 నెలలకు 10, రెండో 6 నెలలకు 10 అంటే 1600 ఇంటూ 110/100. ఫస్ట్ 6 నెలలు, సెకండ్ 6 నెలలు, థర్డ్ 6 నెలలు, ఫోర్త్ 6 నెలలు. అంటే ఇది 16. దీన్ని డిజిటల్ సమ్ 7. 1 + 1 2, 2 power 4 16, 7 7 7s are ఎంత? 49. ఇదెంత? డిజిటల్ సమ్ 4. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? -5. ఎప్పుడైతే నాకు డిజిటల్ సమ్ నెగటివ్ వచ్చిందో 9 యాడ్ చేసుకోవాలి. 4 - 9 -5 అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 4 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఎక్కడ కనబడుతుంది? రైట్. 7 + 2 9, 4 + 5 9 కాదు. 3 + 3 కాదు. రైట్. 6 + 3 9, 8 + 5 13, 1 + 3 4. ఎంత ఈజీ పేపర్ సార్ ఇది, ఎంత ఈజీగా వస్తుంది. ఎక్కడ కూడా ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయకుండా క్వశ్చన్ చూస్తూనే ఉంటే నాకు ఆన్సర్ వస్తుంది. 1600 అప్పు తీసుకున్నా, 20% 2 సంవత్సరాలకు అన్నాడు. ఫస్ట్ ఇయర్ 100 మీద 20 ఎక్కువ 120, సెకండ్ ఇయర్ 100 మీద 20 ఎక్కువ 120, 120 డిజిటల్ సమ్ 3, ఇక్కడ 120 డిజిటల్ సమ్ 3, 3 3ల 9. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్ వాల్యూ నాకు డిజిటల్ సమ్ 9 వచ్చింది. దాని తర్వాత 20% పర్ ఇయర్కి బదులు 6 నెలలకు అన్నాడు. 20% 12 మంత్స్కి అవుతే 6 మంత్స్కి ఎంత? 10%. ఫస్ట్ 6 నెలలకు 10, నెక్స్ట్ 6 నెలలకు 10, సెకండ్ ఇయర్ మొదటి 6 నెలలకు 10, చివరి 2 6 నెలలకు 10. 110/100 పవర్ 4, 1600 అంటే 7, 110 అంటే 2, 2 power 4 అంటే 16 అంటే 7, 7 7s are 49, 4 + 9 ఎంత? 13, 1 + 3 4. 4 9కి తేడా ఎంత? -5. -5 డిజిటల్ సమ్లో నెగటివ్ వస్తే 9 యాడ్ చేయాలి. 4. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 4. ఏది 10% 4 times, 20% 2 times, 44%, 10% 4 times, 46.41%. అది కాకుండా ఇంకా సింప్లెస్ట్ వేలో కూడా మనకు ఆన్సర్ వస్తుంది. నాకు తెలిసి నేను ఈ పేపర్ మీకు సాల్వ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఏమీ లేదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 15 నిమిషాల్లో ఈజీగా మీరు యాప్టిట్యూడ్ మ్యాక్సిమం 15 కంటే ఎక్కువ క్వశ్చన్లు లాగుతారు సార్. 35 క్వశ్చన్ చూస్తున్నాను, నాకు ఆన్సర్ వస్తుంది సార్, ఏమీ ఇబ్బంది లేకుండా. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 1750. ఇక్కడ 1750 రూపాయలు అప్పు తీసుకున్నాను. 3 సంవత్సరాలకు అప్పు తీసుకున్నాను. 8%కి అప్పు తీసుకున్నాను. ఈ వాల్యూ ఎంత సార్? ఈ వాల్యూ హాఫ్ అట. ఇదేమో మామూలు సాధారణ వడ్డీ, ఇదేమో చక్రవడ్డీ, ఇదేమో 4000 అట. ఇది 2 years కట. ఇది 2 yearsకి X% వడ్డీ ఎంత అన్నాడు. X% వడ్డీ ఎంత అన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? X% వడ్డీ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి సార్, దీన్ని కూడా మనము రైట్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం క్యాలిక్యులేషన్ లేకుండా. 3 8 24, 25% అనుకోండి. 25% అంటే 1/4. 1750లో సగము 875, దాంట్లో సగము
అరౌండ్ 430, 440. 25% ఆఫ్ 1750. అంటే హాఫ్ ఆఫ్ 1750 ఎంత? 875. దాంట్లో హాఫ్ ఎంత? రైట్ 437, అరౌండ్ 430. ఇది హాఫ్ అట. అంటే నాకు మొత్తం వాల్యూ ఎంత రావాలి? రైట్ ఇక్కడ వరకు 860 సంథింగ్ రావాలి. 860 సంథింగ్ రావాలి. ఇదేమో 4000 2 ఇయర్స్కి. ఆప్షన్ నుంచి వద్దాం. ఇది 10% తీసుకుంటే 10% 2 ఇయర్స్కి. ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 10. ఓవరాల్ ఎంత అవుతుంది? రైట్ ఫస్ట్ 10 పెరిగింది, 100 మీద 10 పెరిగింది, 110. మళ్ళీ 100 మీద 10 పెరిగింది, 110. అంటే 121. 21%. 21% ఆఫ్ 4000 ఎంత సార్? 840. నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది. అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ ఆర్ యూ ఆల్ విత్ మీ? ఆన్సర్ ఆర్ యూ ఆల్ విత్ మీ? సార్ దీనికి నేను డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చా? అది కూడా నీకు ఆన్సర్ వస్తుంది. క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరమే లేదు. 1750 ఇంటూ 3 ఇంటూ 8% ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 4000 ఇంటూ 2 ఇంటూ ఫస్ట్ ఇయర్ 10 పెరిగింది, మళ్ళీ సెకండ్ ఇయర్ 10 పెరిగింది, మళ్ళీ సెకండ్ ఇయర్ 10 పెరిగింది. మీరు ఇక్కడ అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఎక్స్ వాల్యూ రైట్. సో 1750, ఇది 21, 42. ఇది ఎంత వచ్చింది? 10% కదా సార్? 10% కాబట్టి ఇది 5% అవుతుంది. ఇది 105, ఇది 105. 1/2 ఇంటూ 4000 ఇంటూ 105 ఇంటూ 100, 105 ఇంటూ 100. అందరికీ లాజిక్ అర్థమైందా?